కొలసీలకు రాసిన పత్రిక కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడినటువంటి మాట ఏంటంటే, కాబట్టి మనలో అంధకార సంబంధమైన అంధకారంలో నుంచి మనల్ని విడుదల చేసి నిజంగా తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజనివాసంగా మనల్ని చేసుకుంటున్నాడు. అంటే దేవుని కుమారుని యొక్క రాజనివాసంగా మన జీవితాల్లో మనం ఉండాలంటే ఆత్మీయ వేదిని మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాలను ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కాబట్టి ఉదయం సమయంలో ఆయన రాజనివాసంగా దేవుడు మనల్ని చేస్తున్నారు. అది ఆది నుంచి ఆయన మనల్ని స్వర్గీయ సాంపాద్యంగా చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడుతూ మొదటి అధ్యాయం 6వ వచనం దీనికి ఒక 4వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమిని ఆయన మీరు నాకు యాజకులమైన రాజుగాను పరిశుద్ధ జనముగాను ఉందని చెప్పారు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా మీరు నాకు యాజక రూపకమైన రాజుగా ఉండు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఎలా ఉండగలుగుతాం? యాజకమైన రూపంగా మరి ఆయన యొక్క సాంపాద్యంగా మనం ఉండాలంటే, ఆయన రాజుగా మనం ఉండాలంటే దానిపై వస్తున్నాను మనం చదివితే అప్పుడు రాయబడినటువంటి రహస్యం ఏంటో ఉంది. ఏంటి ఆ రహస్యం కదా? ఆయన చెప్పిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకునేటువంటి వారమై ఉన్నారు. అప్పుడు మనం ఏమవుతాం? నడుచుకుంటే మీరు నాకు స్వర్గీయమైన సాంపాద్యం ఆయన ఆశయంగా మనము చేయబడినటువంటి వారమై ఉన్నారని పరిస్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో నుంచి, పాపంలో నుంచి, అంధకార సంబంధమైనటువంటి దానిలో నుంచి ఎందుకంటే ఆయన రాజనివాసులుగా మనల్ని చేసుకుంటానికి ఆయన బయటికి తీసుకున్నాడు. కాబట్టి మనమందరం ఎవరము? విడుదల పొందినటువంటి మనము ఆయన పాలించేటువంటి ప్రజలు, ఆయన రాజ నివాసంలో సంగతి మనకి పేరు తెలియపరచబడుతుంది. 95వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుతాం. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలు, ఆయన మేము గొర్రెలు. ఆయన మన దేవుడు, మనమందరం కాకుండా ఆయన పాలించు ప్రజలుగా మనం ఉన్నామనేటువంటి సంగతి ఇక్కడ తేటగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇంటి వారిని దేవుడు ఏం చేశాడంటే భూమి మీద తన సంఘముగా నియమిస్తూ వస్తున్నాడు. ఈ సంఘాలందరినీ కూడా తన రాజు నివాసంగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినటువంటి వాడే వచ్చినాడు. కాబట్టి ఎలా చేసుకోవడానికన్నా విడుదల చేస్తాడు. తన కుమారుని యొక్క రాజ నివాసంగా చేసుకోవడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతూ వచ్చినటువంటి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దాని కొరకై మనకి ఏం అవసరం? ఈ రాజ్యం ఎప్పటి మార్పుడు నియమించబడింది, నిర్ణయించబడింది. ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఎటువంటి స్వభావాలు మనం కలిగి ఉండాలి. కొన్ని కాలంలో గమనించి మనం ముందుకు పోతా ఉంటాం. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారు. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని నేను మనకు చదువుతూ ఉంది. ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిది? పరలోక రాజ్యం ఎవరిది అంటే ఆత్మ విషయమైన దీనులైన వారు అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆత్మ విషయమైన దీనులైన వారంటే మనం ఏ విధంగా చెప్పగలము అంటే ఆత్మ మనకి కనిపించదు కదా, శరీరం మాత్రమే మనకి కనిపించలేదు. ఇప్పుడు ఆత్మ ఏ జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది? అంతరంగ జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ఉన్నారంటే అంతరంగంగా దీనత్వం కలిగినటువంటి వారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధత
కల్మషం నుంచి మనల్ని మనం ఏంటంటే ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడి మనం ఏమవచ్చు పరిశుద్ధులుగా అవ్వాల్సినటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతామండి. కాబట్టి శరీరము దేని గురించి మాట్లాడుతుంది? బాహ్య సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. బాహ్య సంబంధమైనటువంటి జీవితంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం కదా, ఎంతో జాగ్రత్త వహించగలుగుతాం. మన క్రియలు, మన మాటలు, మన చూపులు, మన తలపులు కదా, మనం ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం. ఎందుకని? మనుషుని యొక్క భయం మనలో ఉంటుంది. అంటే మనుషుడు ఆ వ్యక్తి ఉన్నటువంటి బలహీనతను చూస్తాడేమో బహుశా అనేటువంటి భయాన్ని కలిగి మనం ఏం చేస్తాం? ఎంతో జాగ్రత్త తీసుకుంటాం కదా. ఏదైనా మనకి మట్టి అంటినా అంటినా ఏదైనా అంటినా కూడా దాన్ని వెంటనే తుడిచి వేసుకోవడానికి మనం ఏం చేస్తాం కదా, ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ ఆత్మకు కలిగినటువంటి కల్మషం, ఆత్మకు కలిగినటువంటి కల్మషము పోవాలంటే మనం ఏ ప్రయత్నం చేసిన కల్మషము పోదు. మరి ఏం చేయాలి అంటే ఆత్మకు కలిగినటువంటి కల్మషం పోవాలంటే దానికి ఒకే ఒక మందు, ఒకే ఒక ఆయన ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి విషయం ఇక్కడ తెలియపరచబడతా ఉన్నా. ఆయన మాత్రమే ఆత్మకు కలిగినటువంటి కల్మషం నుంచి నిన్ను విడిపించువాడు, నిన్ను విమోచించువాడు. ఆయన రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపం నుంచి మనలో కడిగి పవిత్రపరిచేది ఉందని దేవుని వాక్యం కలిగిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ విషయమై దీనత్వం అనగా ఆత్మ విషయంలో కల్మషం లేనటువంటి మన జీవితాలు ఎటువంటి రాజ్యాన్ని సంపాదించుకుంటాయంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాన్ని కాదు, కానీ పరసంబంధమైన పరలోక రాజ్యంలో మనం ఉండేటువంటి అవకాశం. అటువంటి వారినే ఆ రాజ్యం అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. పైకి మనం దీనత్వంగా ఉన్నట్టు కనబడవచ్చు, మన మాటలు దీనత్వాలుగా మనం మాట్లాడవచ్చు, మన క్రియలు మన ప్రవర్తన ఈ రీతిగా దీనత్వంతో మనం కదా ముందుకు మనం కొనసాగవచ్చు. కానీ అయితే అందరంగా మనం చూసినప్పుడు అటువంటి దీనత్వాన్ని మనం కలిగి ఉండలేనటువంటి వారిని కూడా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇటువంటి స్థితి, ఇటువంటి లక్షణం అనేది మనలో కలిగి ఉండాలనేటువంటి విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, అంటే అందరంగా ఉన్న దీనత్వం కలిగి ఉండడం అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తాం. అయితే స్వభావసిద్ధంగా మనం ఎవరు అంటే గర్వంతో ఉన్నటువంటి వారు, దీనత్వము లేని వారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు తేలికగా తెలియపరచబడుతుంది. కాబట్టి నిజంగా ఇది మన స్వభావం కదా. గర్వం అనేది మన యొక్క స్వభావం, అహంభావము అనేది మన స్వభావము అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. కానీ దీనత్వాన్ని కావాలని మనం ఏం చేయాలి? కోరుకోవలసిన వారిపై ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి ఈ రీతిగా మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభుని మనం చూడగలుగుతామో, ప్రభుని మనం దర్శించగలుగుతామో, ప్రభు మనకు ఎప్పుడైతే కనపడగలుగుతాడో అప్పుడే మనల్ని మనం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రభుని వైపు మనం చూడటప్పుడల్లా మనలో ఏమవుతుంది కదా, నా అంతటి వాడు ఎవరు లేరు, నా వంటి వారికి ఎవరు లేరు అనేటువంటి విషయంలోనే మానవుడు కొనసాగేటువంటి వాడైతున్నాడనే సంగతి జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే వాడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు, నేను నశించింది రాజులు సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసింది నన్ను. కానీ ఇక్కడ యెషయా ప్రవక్త ఉన్నాడు. నిజంగా తాను చెప్తున్నటువంటి మాటలు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడు, నేను అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసిస్తున్నటువంటి వాడను అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు? తనంతటికి తాను రాలే ఈ మాటలు. ఎవరిని చూస్తే వస్తున్నాయి? మొదటికి వస్తున్నాయి. అదే అధ్యాయం
చూడండి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. మంచిది ఏది నివసింపదని నేను నేనైనా కేవలం కోరిక నాకు తలుచున్నది కానీ దానిని చేయడం నాకు అనుకుంటుంది కదా. నా ఎదురు నా శరీరం అంతా ఏమైనా మంచి అనేది లేదు కదా. వేరే చేయాలని కోరిక ఉంది కానీ ఏం కావాలి అది చేయడానికి మనసు రావడం అంటే మానవుడి స్థితిని కలిగినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇటువంటి విధానంలో మానవుడు ఏం చేస్తున్నాడు? కొనసాగుతున్నటువంటి వాడే ఉండవచ్చు. కాబట్టి మన జీవితాలను రక్షణ చేసుకున్నప్పుడు అలా అతిశయపడడానికి కారణము ఏది కూడా లేదనేటువంటి విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమను తామే మెచ్చుకోవడం పొందడంలో జతపరచుకున్నటైనను వారితో సరిచూసుకున్నటైనను నేను తగిన చాలు కానీ వారు నాలోనే ఒకరికొకరి ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకొస్తున్నారు కదా. గ్రహింపు లేదు. ఎందుకు లేదు? ఒకరితో ఒకరు ఏం చేసుకుంటున్నారు? సరి చూసుకుంటున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో వీరికంటే నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, వీరికంటే నేను బాగుగానే ఉన్నా, వీరికంటే హెచ్చైనటువంటి స్థితిలోనే నేను ఉన్నాను అని ఏం చేసుకుంటున్నారట? సరి చూసుకుంటున్న కారణాన్ని బట్టి వారి వారి జీవితాలు ఏం లేదంట. అలా చూసేటువంటి వారి జీవితాలు ఏముండదు. గ్రహింపు అనేది లేదు అనేటువంటి విషయం ఇక్కడ అపోజిట్ పౌలు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడుగా ఉంటారు. కాబట్టి ఏం చేయాలని మన జీవితాల్లో అంటే మనము మన యొక్క ఆత్మీయంగా మన జీవితాల్లో ఇటువంటి జీవితాన్ని మనం ఏం చేయకూడదు. అటువంటి జీవితంలో మనం కొనసాగకుండా మన జీవితాల్లో ఎంతో జాగ్రత్తతో జ్ఞానంతో మనం కొనసాగించాలనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇప్పుడు ఆత్మ విషయమైనటువంటి దీనత్వం అనేది మన జీవితంలో అవసరం. ఈ యొక్క మరి దీనత్వం ఎక్కడ మనం నేర్చుకోవచ్చు? ఎవరి దగ్గర మనం నేర్చుకోవచ్చు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరే మనం నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడు దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి నెట్టుకొని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఇప్పుడు ఈ దీనత్వము ఎక్కడ మనం నేర్చుకోవచ్చు? ఈ పాఠం అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే మనం ఈ యొక్క దీనత్వం అనేటువంటి లెసన్ని, ఆ పాఠాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం మీద జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మీరు లోకంలో మనుషులు ఎవరిని కనపరుస్తారు? దీన స్థితిలో ఉన్న వారిని కనపరుస్తారా? హెచ్చైన స్థితిలో ఉన్న వారిని కనపరుస్తారా? సాధారణంగా హెచ్చైనటువంటి స్థితిలో ఉన్న వారు ఏం చేస్తారు? కనపరచినటువంటి వారు దీన స్థితిలో ఉన్నటువంటి వారిని కనపరచడము కదా మానవుడు ఏం చేయలేనటువంటి స్థితిని కలిగి ఉంటాడు. కనుక ఇక్కడ దానికి వ్యతిరేకంగా బయలుదేరుతా ఉంది. చూడండి మార్క్స్ వార్త 9వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 33వ వచనం. అందరూ వారు ఎవరు గొప్పవాడని మార్గమున వాదించిరి కనుక ఎవరు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? వాదించిరి అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు బాగా మాట్లాడారు. ఏమిటి? 35వ వచనం. వారు ఊరకుండి అప్పుడు ఆయన కూర్చుని 12 మందిని పిలిచి
జ్ఞాపకం చేయబడతా ఉంది. దీనత్వం అంటే లో ప్రొఫైల్ కాదండి కదా. దీనత్వం అంటే లో ప్రొఫైల్ కాదు. అంటే తగ్గించుకుని కానీ చేతులకు నిలబడాలి, వాళ్ళ పక్కన నిలబడాలి. ఇది మనం ఏం చేస్తాం, వీటిని మనం గమనిస్తాం కదా. వీటిని గమనించి దానిలో ఉండడానికి, దానిని నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి కదా. సింహాసనం కావాలి, అధికారం కావాలి, గర్వం కావాలి కదా. వీటికి మాత్రం మనం ఏం చేస్తాం, అవి మాత్రం చక్కగా ఉన్నతమైనగా కనపడతా ఉంటాయి కనుక అవి కావాలని మామూలు ఏం చేస్తూ ఉంటాడు, వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏది గొప్ప విషయము అనేది, ఈ రెండింటిలో ఏది గొప్పది అనేటువంటి విషయం ఇక్కడ ప్రభు ఏం చేస్తా ఉన్నాడంట, డైరెక్ట్గా తెలియపరుస్తున్నటువంటి వాడు ఉంటాడు. అందుకే మానవుడు ఏం చేస్తున్నాడు, వాటిని బట్టి అటువంటి విధానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇంకో మాట చూస్తాం, అక్కడ మార్క్స్ 44 వచనం. మీలో ఎవడైనా రాముడై ఉండకూడదు వాడు అందరికీ దాసుడై ఉండలేదు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడం రాలేదని పరిచారం చేయించడంలో అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నంగా తన ప్రాణం ఇచ్చినప్పుడు ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు జీవితంపై మాట్లాడు. ఆయన ఏం చేయడానికి వచ్చాడంట, పరిచారం చేయడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నంగా ఏం చేశాడంట, ఆయన తగ్గించుకుంటూ వస్తున్నాడు కదా. ఆయన మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నటువంటి విధానాన్ని తాను కలిగినట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభుడిగా నీవునే ఉండాలంటే, ఒక వారంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, పరిచారం చేయవలసిన వారమే ఉండాలి. పరిచారకులుగా మనం ఉండాలనేటువంటి విషయం ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా మనకి దేవుడిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇది మనం ఇష్టపడాలి. ఇది మన దృష్టిలో చాలా తక్కువగా అనిపిస్తున్నది కనుక అది చేయడానికి మనం ఏం చేయము కదా, ఇష్టపడేటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. అయితే నిజంగా ఈ దీనత్వం అనేది ఘనతతో కూడినటువంటి విషయం అనేటువంటి మరి విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరచబడతా ఉంది. 2 క్షమించండి, ఎక్కడ రాసిన 2వ అధ్యాయంలో వస్తున్నాను. ఎక్కడ రాసిన 2వ అధ్యాయంలో వస్తున్నాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినంత మహిమా ప్రభావంలో కిరీటం ధరించిన వారిగా ఆయనలో చూస్తున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎందుకు ఇంత ఘనత వస్తుంది, ఎందుకంత మహిమా ప్రభావం కిరీటం ఆయన ధరింప చేయబడుతూ వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏం చేశాడంట, గెచ్చమైనటువంటి తోటలో కదా ఆయన గిన్నెలు ఏమన్నాడు, ఏది కావాలా దీన్ని తీసుకోలేకపోతున్నాను, అయినను నీ చిత్తమే సిద్ధించుగాక, నీకు ఇష్టమైనది నేనేం చేస్తాను తీసుకుంటానని ఏం చేసిన ఆ పాత్రలో తాగడానికి ఇష్టపడుతూ వచ్చినటువంటి వాడు ఉన్నాడు. అంటే ఆ పాత్ర కదా తీసుకోవడం వల్ల సులభమైనటువంటి విషయం. అంటే దేవుని యొక్క చిన్న ప్రకారంగా తాను చేయగలిగినటువంటి వాడు కనుక అనేకులకు విమోచన ప్రయోజనంగా తన యొక్క శరీరాన్ని తాను తన యొక్క జీవితాన్ని అందరికీ కూడా అర్పించిన కారణాన్ని బట్టి ఏం చేయబడ్డాడు, ఆయన ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. హెచ్చరినటువంటి స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారనేటువంటి విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇటువంటి విషయంలో దేవుడు ఏం చేశాడంట కదా, ఆయన గొప్ప ఘనత వహించినటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి సంగతి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో కదా ఎక్కడ తల్లిదండ్రులకు వేరే తగ్గించుకున్నాడు. తన యొక్క జీవితంలో అక్కడ ఎక్కడ చూసినా కూడా ఏం లేదు చెప్పాడు కదా. తన గురించి తన యొక్క భావం ఎప్పుడు గొప్పదిగా ఎంచుకోగలేదు. చక్కగా ముందుకు కొనసాగుతూ వచ్చినటువంటి వాడే ఉన్నాడనేటువంటి సంగతి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే ఇప్పుడు మన జీవితాల్లో ఇటువంటి వారుగా మనం ఉండకపోతే కదా మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంట చూడండి. ఇరవై 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. 13వ అధ్యాయం 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం.
కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడు గర్భంలో అంటే ఆయన ఏం చేస్తాడంటే చాలా ఏడుస్తాడు కదా, దుఃఖపడతాడు. మన నిజంగా ఆయన కన్నీరు కాలుస్తాడని చెప్పిన విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి నిజంగా గర్భంగా ముందుకు కొనసాగుతూ ఉంటే మనల నుంచి దేవుడే సంతోషించట్లేదు కదా. అది వాక్యాన్ని బట్టి మనల నుంచి ఏం చేస్తున్నాడు కదా, ఎంతో దుఃఖిస్తున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీర్వాదమై ఉంది, కొండ స్థలంలో నివసించువాడా, నన్ను తిరిగి పడవైన వాడేవాడని అనుకున్నవాడా, నీకు హృదయం గర్వం చేత నీకు మోసం కదా. గర్వం చేత ఏముందని అక్కడ మోసం అనేది అంటే మన జీవితాల్లో అటువంటి విధానాన్ని మనం కలిగి ఉంటే మనమే మోసపుచ్చుకుంటున్నాం అన్నటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఉదాహరణకి ఎవరున్నారు, అపవాది ఏం చేసిందంట, యేసుక్రీస్తు వారి కంటే అంటే దేవుని కంటే కొంచెం ఎక్కువగా ఉన్నవాడను, పై ఉన్నవాడను అనుకుంటుందంట. ఏం చేయబడింది, అక్కడి నుంచి ఇలా పడదోయబడింది. అంటే తన గర్భమే తనను ఏం చేసింది, మోసపుచ్చినట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇటువంటి విధానంలో మానవుడు కొనసాగుతూ ఉన్నాడు. కానీ దీనత్వం అనేది కదా దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దీనత్వం కలిగి మనం కొనసాగితే ఎట్లా మన జీవితాల్లో దేవుడు వసిస్తాడు కొన్నిసార్లు మనం చూస్తాం. రెండవ మాట కాబట్టి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు అయినను వినయం గల వారి కాలమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి కాలమును ఉజ్జీవింప చేయుటకు, వినయం గల వారి యందును దీన మనస్సు గల వారి యందును నివసించుచున్నాడు. మొదటి దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంట, దీన మనస్సు గల వారి యొద్దనేలో నివసించాడు. ఈ దీనత్వం మనం కలిగి ఉంటే మొదటిగా జరిగే విషయం ఏంటి, దేవుడు మనతో నివసించేటువంటి వాడై ఉంటాడు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడతాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగినటువంటి వాడుగా ఉంటాడో వారిని దేవుడు ఏం చేస్తాడంట, దృష్టి ఆ వ్యక్తి మీద ఉంచుతాడనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే నిజంగా వారి మీద ఆయన దృష్టి ఉంటుంది అనేటువంటి సంగతి ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. నిజంగా ఆయన దృష్టి మన మీద ఎంత కదా, ఎంత యోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. రండి, జ్ఞాపకం రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞాపకం రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపణించును, అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు రూపాలు కలిగించుటకు లేఖనము సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంట, దీనులకు ఏం ఇస్తుందంట, కృప అనేది ఇక్కడ ఉన్నట్టుగా జ్ఞాపకం చేయబడతాం. కృప అనేది చాలా గొప్ప మాట కదా. నిజంగా దేవుడు మనల్ని కృపకు పాత్రలు చేశాడు. ఈ కృప ఏం చేసింది అంటే మనం దేనికి పాత్రలం కాదో దానికి మనల్ని ఏం చేసింది, పాత్రలుగా చేసింది. మనం దేనికి పాత్రలం, మన పాపాన్ని బట్టి మన శాపాన్ని బట్టి నరకడానికి మనం పాత్రలం కదా. మనకు నరకమే సరి అయినది. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ నరకం నుంచి దిగుదలను తప్పించి పరలోక రాజ్యానికి మనల్ని ఏం చేశాడు, పాత్రలుగా చేశాడు, వారసులుగా చేస్తూ వచ్చాడు అన్న సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది.
నేను కాను నాకు తోడైన దేవుని నేనేమై ఉన్నాను అని దేవుని కృప వల్లనే. నా జీవితంలో దేవుని కృప ఏం కాలేదు, నిష్ఫలం కాదు. అంటే నిష్ఫలం అయ్యేటువంటి విధానం ఉందని గుర్తించాలి. సౌలు జీవితంలో కృప ఏమైంది, నిష్ఫలం కదా. ఏదో జాగ్రత్త వహించవలసినటువంటి వారమే కదా. అంటే కృప సౌలుకి ఏమైంది, దూరం చేసుకొచ్చాడని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మన జీవితాల్లో జాగ్రత్తగా మనం కొనసాగించబడలేకపోతే ఈ కృప దూరం అయ్యే అవకాశం ఉందని ఇక్కడ తేటగా మనకి తెలియపరచబడుతుంది. కానీ ఇక్కడ అందులో పౌలు చెప్తున్నాడు, ఈ కృప మారాలే నా జీవితంలో నేను ఏమైనా దేవుని కృపనే అనేటువంటి సంగతి ఇక్కడ తెలియపరచబడుతూ ఉన్నాడు. అంటే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో యెషయా గ్రంథం 29:19 యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో దీనుల వ్యవసాయం యొక్క రక్షణ దేవునియందు ఆనందించుతారు. దీనులకు ఏముందంట, సంతోషం. దీనులకు కలుగు సంతోషం అని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. దేవుని వల్ల వారికి ఏం దొరుకుతుంది, సంతోషము దొరికేటుందని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి నిజంగా నీవు నేను దీనులలో ఉంటే దేవుని దగ్గర నీకు నన్ను సంతోషం పెట్టే బాధ్యత అవుతుంది. ఆ దేవుడే, మనమే దాని గురించి చింతించిన అవసరం లేదు. ఆయన ఎదుట మనం తగ్గించుకొని దీనిలోనే మనం కొనసాగలిగితే దీనిలో ఖచ్చితంగా ఆయన చేస్తాడట, సంతోషం పెట్టేటువంటి బాధ్యత ఆయన తీసుకునేటువంటి వాడుగా ఉంటాడనేటువంటి సంగతి ఇక్కడ తెలియపరచబడుతుంది. యెహోవా యందు దీనులకు అధిక సంతోషము కలుగును. అంటే 25వ కీర్తన 9వ వచనం, 25వ కీర్తన 9వ వచనం. న్యాయవిధులను బట్టి ఆయన జీవులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. తన మార్గము దీనులకు ఏం చేస్తాడంట, నేర్పిస్తాడు. నేర్పించే వాళ్ళు బోధకుడు, టీచర్, పిల్లలకు ఏం చేస్తారు, నేర్పిస్తారు కదా. పాఠాలు లెసన్స్ నేర్పిస్తారు. కాబట్టి మన టీచర్ అంటే యేసుక్రీస్తు వారు కూడా మనకి మార్గాన్ని బోధిస్తాడు అని చెప్తున్నారు. ఆయన మనకు ఎలా ఉన్నాడు, బోధకుడుగా, టీచర్గా ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేయడం. అంటే మనం నడవలసినటువంటి మార్గం బోధించేది ఎవరు, దేవుడే మనకి బోధించేటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి సంగతి కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎవరికి నేర్పిస్తాడు ఇది, అందరికి నేర్పించాడు. ఎవరికి నేర్పిస్తాడు, దీనిలో వారికి మాత్రమే ఆ మార్గాన్ని నేర్పించేటువంటి దేవుడై ఉంటాడు. మొదటి పేరు రాస్తున్నారు 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేరు రాస్తున్నారు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నదారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ దీని మనసులో వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అలంకారాలను గురించి దీనులకు కృప అనుగ్రహించు. ఇప్పుడు దీని వస్త్రం అనేటువంటి విషయం ఇక్కడ రాయబడింది. ఇప్పుడు దీని వస్త్రం మనం ధరిస్తే ఆనందపడతాం, ఎంతో సౌందర్యంగా కనపడతాం, ఎంతో అందంగా మనం కనబడేటువంటి వారుగా మనం చూడండి. భగవంతుని పేరు రాస్తుంది దగ్గర 3వ అధ్యాయం 2వ వచనం. భగవంతుని పేరు రాస్తుంది దగ్గర 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనా మీ పవిత్ర ప్రవర్తనలో వాక్యము లేకుండా వారిలో నడవడం వల్ల రాబడి వస్తుంది. 4వ వచనం. సాధువైన చేయి, మృదువైన చేయి, అక్షయ అలంకారం
మనం ఏం చేయబడతాం? గుర్తించబడతాం కదా. మీరు దేవుని బిడ్డలు, క్రైస్తవులు అని ఎప్పుడు తెలియపరచబడుతుంది అంటే మనం చేసేటువంటి ప్రవర్తన కదా, మనం చేసేటువంటి క్రియలు, మనం చూపించేటువంటి ప్రేమ, వీటన్నిటిని బట్టి ఏం చేస్తుంది? తెలియపరచబడేది ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి దీనత్వమే ప్రభుత్వం ఇతరులను మనము తీసుకొని రావాలి, వారిని ఆకర్షించాలంటే ఇదే మనము నేర్చుకోవాల్సిన ప్రభు సన్నిధిలో సాధన మనకు అలంకారమే అనేటువంటి విషయం ఇక్కడ తెలియపరచబడతా ఉంది. ఇక్కడ మొదటి తెలియజేయాల్సిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మొదటి దేవుడు తగిన సమయంలో నీవు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై కదా. ప్రభు చేతి క్రింద దీన మనస్కులై ఉంటే ఏం చేయబడతాం కదా. మనల్ని ఎవరైనా చేస్తారు? దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఎవరైతే మరి దేవుని మనం కలిగి ఉంటామో, ఇటువంటి విధానాన్ని మనం కలిగి ఉంటాం, వారి యొక్క మన చేతి దీన మనసులోనే మనం కొనసాగలుగుతామో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చింపులోకి తీసుకుంటాం కదా. కొందరి కలిసే విషయం మనకు తెలుస్తుంది. ఇద్దరు చేస్తున్నారంట, దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారంట కదా. కొందరేమో దూరం నిలబడ్డాడంట, కలిసే ఏం చేస్తున్నాడు దేవాలయంలో కదా. తాను చేస్తున్నటువంటి విషయాలు నాకు ఏదైతే పాటిస్తూ ఉన్నాడో వాటన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రభుత్వం తెలుపుతా ఉన్నాడు. కానీ ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? ఇంకొకరైతే అయ్యా ఈ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు? యోగ్యకరమైనటువంటి జీవితంలో లేదు. నా యొక్క అంతరంగం పాపంతో జీవించి కదా నేను ఈ వైపు చూసే యోగ్యత అర్హత నాలో ఏం మార్పు లేదు. అందుకే నేనేమైతే పాపినైపోయాను. కనుక ఇప్పుడు నన్ను ఏంటి కరుణించని కోరుకోవచ్చు. ఆపిన నన్ను కరుణించమని కోరినప్పుడు ఏం చేసినట్టు దేవుడు కనుక ఏదైనా నీటి మొత్తం దగ్గర తీసుకురావచ్చు. ఈ 18 సమయంలో ప్రభువుని బట్టి నువ్వు బ్రతిమాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువు బట్టి నీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీకు కావాలని ఇష్టపడుతున్నాడు, నీవు ఆయన చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు, నీ హృదయంలో ఆయన రావాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి విధానం ఆ దేవుడు నీ కొరకే తను తగ్గించుకున్నాడు, నలగొట్టుకున్నాడు, వీరుడైనాడు. ఆ నలవచ్చులో శాపం గట్టిగా వేలాడుకోవాల్సినటువంటి వాడు ఎక్కువ వచ్చినాడు. ఈ నా శాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష అవి ఆలోచన కూడా నవ్వే మన కొరకే తను తగ్గించుకున్న కలవలసినంతని భరిస్తూ వచ్చినటువంటి దేవుడు అయినాడు. ఈ దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు, నీకు ఉండాలని ఆశపడుతున్నాడు, నీ మీద విశ్వసించాలని దేవుడు కోరుతున్నాడు, నీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీతో పాటు సమాసం కలిగి ఆశపడుతున్నాడు, నీ యొక్క అంతరంగ స్వభావానికి అలంకారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇటువంటి దేవుడు మీతో పాటు ఉండి ఆ నిత్యమైన నివాసం ఆ పరలోక ఆశలోనికి ఆయనతో పాటు నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నటువంటి వాడు. ఇటువంటి దేవుడిని స్వీకరించడానికి ఇంకెందుకు ఆలోచన చేస్తున్నాం? ఇంకెంత కాలం నీ జీవితంలో వేదన చేస్తాం? ఇంకా సమయం ఉందిలే అని నీవు కలుచుతున్నావా? సమయం లేదు లేకుండా దేవుడు రాకడ సమీపంగా ఉంది. దేవుడి యొక్క రాకడ మనకి యొక్క భూమిలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి చూస్తే దేవుడి రాకడ సమీపంలో ఉందని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన యొక్క రాకడ ఎలా వస్తుందా? దొంగ వల్ల ఆయన వస్తాడు. దేవుడి వాక్యం చెప్తా ఉంది. దొంగ ఎప్పుడు వస్తాడో ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఎటువంటి విధానంలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి తెలిస్తే మనం ఏం చేస్తాం? అది ఆ సమయానికి మనం సిద్ధపడగలుగుతాం. కానీ మనకి ఏం లేదు, సమయం అనేది లేదు. ఒకవేళ నీ హృదయాన్ని నీవు నీ పాపాన్ని ఒక అంశంలో ఒప్పుకోగలిగితే, దాన్ని విడిచిపెట్టగలిగితే ఆయన కనికరం నీ పైన ఉంటుంది. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం నీవు అడిగేది ఉంటావు. నీవు తన కుమారుడిగా స్వీకరిస్తాడు, తన కుమారుడిగా స్వీకరిస్తాడు. నీ భూమి జీవిత యాత్రలో నీకు ఏమి సంభవించినా ఆయన నీకు తోడైతే నడిపించినటువంటి దేవుడు ఉంటాడు. ఒకవేళ భూమి విడిచిపెట్టినా కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉంటామన్నటువంటి ఆ నిరీక్షణతో
దినాన్ని కదా ఈ దేవుడు ఇచ్చినటువంటి ఏదో ఒక రక్షణ నీవు నిర్లక్ష్యం చేయవచ్చు. ప్రేమ కొంత సమయం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన దాంట్లో ఏ రీతిలో ఉండబోతుందో మనకు తెలియదు. కాబట్టి రెండవ తీర్పులోనికి మనం గెలవకుండానే దేవుడు ఈ మాటలు నీకు ఏర్పరుస్తా ఉంటాడు. కాబట్టి దేవుడు తీర్పు అని కూడా గుర్తుపెట్టుకో. ఆయన తీర్పు తీర్చినప్పుడు నేను పాపం చేయలేదు, నేను ఈ దోషం చేయలేదు, నేను ఈ రీతిగా నడుచుకోలేదు అని చెప్పడానికి ఏ మాత్రం అవకాశము లేదు. ఆయన దృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉందని గుర్తుపెట్టుకో. ఆయన నిరంతరం నీ మార్గంలో మీద చూస్తున్నాడు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. నీవు ఎక్కడికి వెళ్తా ఉన్నా, ఎక్కడలో ఎలా ప్రయాణం చేస్తున్నా ఆయన నీతో పాటు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించగలిగితే ఆ ప్రపంచం వాడగలుగుతావు. నేను పాపం, నేను దోషి, నన్ను కడుగును కాక నీ బిడ్డగా నన్ను స్వీకరించుకుంటా. నీకు ఆశ్రమంలో కూడా ఆశ్రయంగా చేసుకోవాలి నీకు కోరగలిగితే, నీకు నేను ద్వారాన్ని నీకు తెరవగలిగితే అప్పుడు నేను వాళ్ళ బంధువుల దగ్గర తప్పుకున్నాను. ఆయన నిలబడి పిలుస్తూ ఉంటాడు, కడుతూ ఉంటాడు. నీకు నేను తెరవగలిగితే మా దేవుడు నీతో ఉంటాడు, నీతో పాటు సమాసం కలిగి ఉంటాడు. ఆయన నీకు గొప్ప రక్షణను ఆయన అనుగ్రహించి మీరు తన బిడ్డగా స్వీకరించాలని ఆ రాజ్యానికి వాసన చేస్తారని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్య సమయంలో ఆ దేవుడు దయపరుస్తే సత్యాన్ని గుర్తించు. ఆయన ఎరుగుతే నీకు నిత్య జీవం ఉందనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు మొదటి మీరు రాస్తున్న ఏదో ఆలోచన ప్రకారంగా ఈ నీలత్వం అనేది మన నిజస్థితిపైకి లేవనెత్తేదిగా ఉంటాము. కాబట్టి ఇది ఎప్పుడైతే మన మీద దేవుని కథ దృష్టి ఉంటుందో మన మీద ఏంటంటే ఆయన ఏం చేస్తాడంటే మనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఒక దినం అనేది ఉంది కదా, మనుషులు మనం మర్చిపోవచ్చు కదా. వ్యవసాయ విషయంలో ఆదాయం పక్షకాలు ఉన్నారు కదా, ఏం చేశారట ఒకరు మర్చిపోయారు. కానీ ఏం చేశారు దేవుడు మాత్రం మర్చిపోయారు కదా. రాజు ఆ రాజు దగ్గర తర్వాత మంత్రిగా తాను చేయబడి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొని బట్ ప్రభు అభ్యాసుడు పక్షపాతి కాదు, నీకు విడిచిపెట్టలేటువంటి దేవుడు కనుక ఆయన ఎదుట నీవు తగ్గించుకోగలిగితే, ఆయన ఎదుట నీవు మొదలుపెట్టగలిగితే కదా ఆయన దృష్టి నీపైన నా పైన ఉంటుంది. దినా ఏం చేస్తాడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు మనం నడిపించేటువంటి వాడుగా ఉండడానికి సందర్భం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఆయన రాజు వాస్తవంలో మనం ఉంటాము. ఆ పరలోక రాజ్యం మనం రావాలంటే ఆత్మ విషయమైనటువంటి దీనత్వం మనకి చాలా అవసరం. ఈ దీనత్వాన్ని మనం కలిగి ఉంటే ఈ దీనత్వం ద్వారా మనం పొందేటువంటి సంగతుల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏం చేస్తాడంటే మనకిగా నివసిస్తాము. దీన మనసుగా ఆయన నివసిస్తాము. రెండోది ఏం చేస్తాడంటే ఆయన కదా దృష్టి ఉంచేటువంటి వాడే. మూడవదిగా సంతోషం, ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడే. ఈ దీనత్వం ఎలా ఉంటుంది మనకి అలంకారంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడు మనలో ఈ దీనత్వాన్ని మనం కలిగి ఉంటే మనలో పైకి లేకపోతే ఆయన దీని వస్తువు లేదు మనం ఏం చేస్తాడు దేవుడు పైకి ఈ దీనత్వాన్ని కలిగి ఆత్మీయ జీవితంలో మనం కొనసాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ వాటిని బట్టి